హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పంపా సరోవరం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఈ పంపా సరోవరం అనేది హంపి దగ్గరలో ఉన్న కిష్కింధలో ఉంది పంపా సరోవరం అనేది. సో యాక్చువల్లీ మనకి భారతదేశంలో పంచ సరోవరాలు అనేది చెప్పి 5 సరోవరాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మానస సరోవరం, రెండోది వచ్చి బిందు సరోవరం, మూడోది వచ్చి నారాయణ సరోవరం అన్నమాట. ఈ నాలుగోది వచ్చి పంపా సరోవరం, ఐదోది వచ్చేసరికి పుష్కర సరోవరం అన్నమాట. సో ఇలాగా భారతదేశంలో 5 పవిత్ర సరోవరాలు ఉన్నాయన్నమాట. సో వీటి గురించి భాగవత పురాణంలో చెప్పబడింది అన్నమాట. యాక్చువల్లీ పంప అంటే శివుడి భార్య యొక్క ప్రతిరూపం అని అంటారన్నమాట. సో రామాయణ ప్రకారం ఏంటంటే ఈ పంపా నది దగ్గరే శబరి అనే ఆవిడ శ్రీరాముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పంపా సరోవరం పార్కింగ్ ప్లేస్ దగ్గర ఉన్నాము. సో బండి ఇక్కడ పార్క్ చేసి పంపా సరోవరం దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్నదే పంపా సరోవరం అన్నమాట. డ్రోన్ విజువల్స్ ఇవి. సో శబరి మాత శ్రీరాముని రాక కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉండేది అన్నమాట. సో శ్రీరాముడు లక్ష్మణుడు శబరి దగ్గరికి వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందారు. శబరి ఇచ్చిన ఇంగిలిపళ్ళని తిన్నారన్నమాట ఈ ప్రదేశంలోనే. సో శబరి యొక్క ఆశ్రమం ఇక్కడే ఉందన్నమాట. మీకు విజువల్స్లో కనిపించేదే శబరి ఆశ్రమం మరియు పంపా సరోవరం అన్నమాట. సో ఇక్కడే శ్రీరాముడిని శబరి హనుమంతుడు సుగ్రీవులు కలవమని చెప్పి చెప్తుంది అన్నమాట. సీతాదేవి జాడను వెతకడానికి మీరు హనుమంతుడు సుగ్రీవుడు సహాయం తీసుకోమని చెప్పి శబరిదేవి శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్తుంది. సో ఇక్కడ నుంచే మనకి రామాయణం అనేది మనకి తిరుగుతుంది అన్నమాట. సో మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నదే పంపా సరోవరం అన్నమాట. సో రామాయణంలో పంపా సరోవరం ప్రాముఖ్యత ఎంతో ఉంది. సో మీకు ఈ విజువల్స్లో కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా ఉంది పంపా సరోవరం. ఇది వచ్చేసరికి మనకి హంపి దగ్గర ఉన్న కిష్కింధలో ఉందన్నమాట. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్ నుంచి కూడా వస్తున్నారు జనాలు. మీకు కనిపిస్తున్నాయి కదా ఎర్రగా టోపీలు, వీళ్ళంతా రాజస్థాన్ నుంచి వచ్చారన్నమాట టూరిస్ట్ బస్సులో. సో వీళ్ళంతా కూడా రామాయణానికి సంబంధించిన ప్రదేశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తున్నారు అన్నమాట టూరిస్ట్ బస్సులో. సో చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే.
ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే శబరి ఉండే ఆశ్రమం అన్నమాట. శబరి అనే ఆవిడ మాతంగుడి మాతంగుడి శిష్యురాలు. సో మాతంగుడి దగ్గర శిష్యరికం చేసిందన్నమాట. సో అప్పుడు మాతంగుడు చెప్పాడు, శ్రీరాముడు నీ దగ్గరికి వస్తాడు, శ్రీరాముడికి సహాయం చేయాలని చెప్తాడనమాట. సో అప్పటి నుంచి శబరి ఇక్కడే శ్రీరాముడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాదాపు 13 సంవత్సరాలు వెయిట్ చేసిందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లోనే శ్రీరాముడి రాక కోసం. సో ఇప్పుడు కనిపిస్తున్నది కదా, ఇదే శబరి ఉండే ఆశ్రమం అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పంపా సరోవరం దగ్గర ఉన్నాము. సో ఇది పంపా సరోవరం పక్కన ఉన్న కొండ మాట. సో ఈ కొండ మీద నుంచి చూస్తే సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీకు సన్సెట్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సన్సెట్, కొండల మధ్య నుంచి సూర్యుడు కిందకి దిగుతున్నాడు. సో విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రామాయణ కాలంలో నాటి పంపా సరోవరం. సో ఈ పరిసరాలు చూస్తూ ఉంటే మనం రామాయణ కాలంలో ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లేస్లు. మొత్తం ఈ గుట్ల మధ్యన ఉందన్నమాట ఈ పంపా సరోవరం అనేది. చుట్టూ కొండలు, మధ్యలో పంపా సరోవరం ఉంది. సో కనిపిస్తున్నాయి కదా టూరిస్ట్ బస్సులు, చాలా మంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు విజిట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మీకు పాత వీడియోలో రామాయణ కాలానికి సంబంధించి చాలా వీడియోలు పెట్టాను. సో హంపీకి సంబంధించిన వీడియోలు, అందులో అంజనాద్రి హిల్స్ ఒకటి, వాలి కేవ్ ఒకటి, సుగ్రీవ కేవ్ ఒకటి, సీతమ్మ నగలు జారవేసిన ప్రదేశం. సో ఇవన్నీ కూడా మీకు పాత వీడియోలో చూపించాను. సో ఆ వీడియోలన్నీ చూడాలంటే కనుక మా ఛానల్లో పెట్టాను, వాటిని వీక్షించవచ్చు. ప్రజెంట్ మనం పంపా సరోవరం దగ్గర ఉన్నమాట. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదే పంపా సరోవరం. సో ఇక్కడే శబరి శ్రీరాముడికి ఎంగిలి పళ్ళు ఇచ్చిన ప్రదేశం అన్నమాట. సో ఇక్కడే చెప్పింది, హనుమంతుడిని సుగ్రీవుని కలవండి, మీకు సీత యొక్క జాడ తెలుస్తుంది అని చెప్పి శ్రీరాముల వారికి శబరి చెప్పింది అన్నమాట. సో ప్రజెంట్ ఆ ప్లేస్లో ఉన్నాము. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి.